అంటే కోచింగ్ సెంటర్లకు పరీక్ష పత్రాల లీకేజీకి లింక్ ఏంది? తప్పనిసరిగా ఉంటుంది, తప్పనిసరిగా ఉందనేదే ఇవాళ మనం చెప్పుకోవడం కాదు. ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వాలు వేరు సందర్భాల్లో అది రాష్ట్రాల స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ జరిగిన లీకేజ్ వెనకాల కుట్ర ఎవరు అంటే కార్పొరేట్ కాలేజ్ యాజమాన్యం లేదా కోచింగ్ సెంటర్ యాజమాన్యమే తప్ప నీకెక్కడ వేరే కారణాలు కనబడట్లేదు కదా. అందుకని ఈ వ్యాపారకరణ జరిగిన తర్వాత విద్యను వ్యాపారంగా మార్చేసి కోచింగ్ సెంటర్ల పేరుతో డబ్బులు దండుకోవడానికి మా దగ్గర చదివితే గ్యారంటీ సీటు అనే పేరుతోటి ఆ కోచింగ్ కోసం పెట్టే డిమాండ్ ఫీజు అంత డబ్బులు కూడా పెట్టి పేరెంట్స్ చదివిస్తున్నారంటే ఖచ్చితంగా వాస్తవంగా చెప్తే ఓపెన్గా మనం మాట్లాడుకుంటే 500 మంది పిల్లల్ని కోచింగ్ ఇస్తే 2కో 3కో వస్తాయి, కానీ ఆ 3ని ఎక్స్పోజ్ చేసి వాళ్ళు చూపిస్తుంటారు. కాబట్టి ఇది దీన్ని ఒక ప్రకటనల రూపంలో ప్రచారం రూపంలో ఆ కోచింగ్ సెంటర్లు చేసే ఆర్భాటమే పేపర్ లీకేజ్ కారణం. అది ఇక్కడే 3 రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇంటర్మీడియట్ పరీక్షలు లీకేజ్ అయినప్పుడు కూడా కారణాలు మనకు బయటకు వచ్చినాయి. అంతే అక్కడైనా అప్పుడు ఇక్కడైతే మన దగ్గర నారాయణ చైతన్య లాంటి సంస్థలు కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా లీకేజీల పర్వం పెరిగింది. సరే వాళ్ళు చేయిస్తుండ్రా, ఏ బ్రాంచ్ చేయిస్తుంది, ఎక్కడ చేయిస్తుండ్రా అన్న కారణాలు కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత ఈ పరీక్షల లీకేజ్ పర్వం పెరిగింది. ఈ లీకేజ్ పర్వం పెరగడానికి ప్రభుత్వానికి కూడా సరైన చర్యలు లేకపోవడం. ఇప్పుడు ఎన్టీఏ ద్వారా చాలా సందర్భాల్లో పరీక్షలు లీకేజ్ అయినాయి. ఏం చర్యలు తీసుకున్నారు? ఎవరి మీద కఠిన చర్యలు తీసుకుంది? ఎవరి మీద తీసుకున్నట్టు లేదు. తీసుకుంటే ఇంత రిపీటెడ్ ఎందుకు జరుగుతున్నాయి అని ఆలోచించినప్పుడు ఇదేదో లీకేజ్ జరిగిన కొన్ని రోజులు మాట్లాడుకునే ఒక చర్చగా జరుగుతుంది తప్ప దీని మీద ఒక సీరియస్నెస్ ఉండట్లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం జరిగిన లీకేజ్ వల్ల భవిష్యత్తులో 10 ఏళ్ల వరకు ఈ ప్రమాదం రాకుండా కట్టుకోవడం చర్యలు ఏమైనా కట్టుదిట్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోగలుగుతుందంటే అది లేదు. అందుకనే ఈ ఏకీకరణ వచ్చిన తర్వాత కాంపిటీషన్ పెరిగింది, వ్యాపారం పెరిగింది, దానిలో భాగంగా ఈ లీకేజ్ జరుగుతూ ఉంది. వాళ్ళ మనం చూస్తూ ఉన్నాం కొన్ని సెంటర్లు ఇంటర్నెట్లో కోచింగ్లకు ఫేమస్. ఇప్పుడు రాజస్థాన్ ఉంది కోటా, అంటే కోటాలో కోచింగ్ తీసుకుంటే సీట్ గ్యారంటీ అని అంత ప్రచారం జరిగిపోయింది. అడ్వర్టైజ్మెంట్ ఇట్లాంటి సంస్కృతిని ఎవరు పెంచి పోషిస్తారు? ప్రభుత్వాలు కంట్రోల్ చేయాలి కదా. ఆ కోచింగ్ ఏదో కోచింగ్ సెంటర్లు కార్పొరేట్ కాలేజీలు పెట్టుకొని కోచింగ్ ఇచ్చే బదులు కాలేజీల్లో అన్ని కాలేజీలో దేశవ్యాప్తంగా గవర్నమెంట్ కాలేజీలో కానీ ఆ కాలేజీలోనే ఓరియంటేషన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తే ఆ వైపు పోకుండా విద్యార్థుల్ని అరికట్టగలగచ్చు కదా. అంటే రాజకీయ నాయకులే కాలేజీలు పెడుతున్న సందర్భంలో, కోచింగ్ సెంటర్లు పెడుతున్న సందర్భంలో మీరు అన్న ఏదైతే అందరికి కామన్ గా అందించే ఎగ్జాక్ట్లీ నేను చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే ప్రభుత్వాలు నియంత్రించలేకపోవడానికి కారణం రాజకీయ కారణం అని ఎందుకన్నానంటే కళాశాలలు పెట్టే వాళ్ళైనా కోచింగ్ సెంటర్లు నడిపే వాళ్ళైనా రాజకీయ నాయకులు అవుతున్నారు. అంటే రాజకీయ నాయకులు అయినాకన్నా సెంటర్ పెడుతున్నారు, లేదా సెంటర్ ద్వారా వచ్చిన క్రేజ్ను ఉపయోగించుకొని రాజకీయాల్లోకి వస్తున్నారు. కాబట్టి విద్యారంగంను వ్యాపారం చేసే ధోరణి పెరిగింది, 2 వైపుల నుంచి ఉంది. వ్యాపారంగా మార్చుకొని వచ్చిన డబ్బులతో రాజకీయాల్లోకి వస్తున్న వాళ్ళు ఉన్నారు. చూసాం ఇక్కడ మన తెలంగాణలో కూడా ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలు పెట్టి వ్యాపారం చేసుకొని ఇప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా వచ్చారు. అట్లా కొన్ని చోట్ల మనం చూస్తే కాలేజీలు పెట్టి వచ్చిన డబ్బు కాకుండా ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా సంస్థలు పెడుతున్నారు కదా. మన కళ్ళ ముందర కనబడుతుంది. అది తెలంగాణలో ఉన్నది, ఇతర రాష్ట్రాల్లో ఉన్నది. కాబట్టి రాజకీయ నాయకులు విద్యను వ్యాపారంగా మారుస్తున్న క్రమంలో వచ్చిన దుర్మార్గపు సంస్కృతే ఈ లీకేజీలు అనేది నేను చెప్పదలుచుకుంది. ఫలితంగా విద్యార్థులు, తల్లిదండ్రులు బాధలను అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాసిర్రో వాళ్ళ అకాడమిక్ ఇయర్ కి ఏమన్నా ఇబ్బంది జరుగుతుందా ఈ లీక్ల? అకాడమిక్ ఇయర్ కి ఏం జరగదు. ప్రభుత్వం చెప్తుంది కదా, వెంటనే ఎన్టీఏ పెట్టి ఇంకో 1 వీక్ లో 10 days 15 days పరీక్ష పెట్టిస్తారు. అకాడమిక్ నష్టం జరగదు. కానీ ఒకసారి ఒక మైండ్ సెట్ తో ప్రిపేర్ అయిన విద్యార్థి నేను పరీక్ష బాగా రాసి వచ్చానని అనుకొని బాగా సాటిస్ఫాక్షన్ ఉన్న స్టూడెంట్ ఈ వారం 10 రోజుల పాటు ఈ జరిగిన తతంగం ఆయన రాసిన పరీక్ష పనికి రాకుండా పోయిందని ఈ టెన్షన్ లో ఏమవుతుంది అనే దాంట్లో మళ్ళీ వారం తర్వాత పరీక్ష రాస్తే అదే స్కోరింగ్ వచ్చే అవకాశం ఉండదు. ప్రిపరేషన్ ఉండదు. ప్రిపరేషన్ లో తేడా వస్తుంది. ఒక రిలాక్సేషన్ మైండ్ కి వచ్చిండు, ఓ సీరియస్ మైండ్ నుంచి రిలాక్సేషన్ మైండ్ కి వచ్చినాక నీ పర్మ వల్ల ఏదో మళ్ళీ పరీక్ష రాయాల్సి వస్తుంటే అంత సీరియస్నెస్ రాదు కదా, అంతే స్కోరింగ్ రాకపోవచ్చు కదా. దానివల్ల మెరిట్ ఉండి కష్టపడి మంచి పరీక్ష రాసిన విద్యార్థి నష్టపోతే ఎవడో లీకేజ్ చేసిన పాపానికి వీళ్ళు శాపం భరించాల్సి వస్తుంది కదా. ఇట్లాంటి పరిస్థితులు జరుగుతాయి. అకాడమిక్ ఇయర్ నష్టం కంటే పిల్లల మానసిక ఒత్తిడి బాగా పెరుగుతుంది. మళ్ళీ ర్యాంక్ రాకపోతే ఎట్లా, పేరెంట్స్ పిల్లలు చాలా మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితి వస్తుంది. ఇది సరైనది కాదు.